తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ చీఫ్ ఇవాళ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. 3 బహిరంగ సభల్లో పాల్గొంటారు. జహీరాబాద్, వనపర్తి, హుజూర్ నగర్ సభల్లో పార్టిసిపేట్ చేస్తారు. తెలంగాణలో ఇవాళ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ. నిన్న ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభ ముగించుకుని రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు రాహుల్. రాత్రి శంషాబాద్ నోవాటెల్ హోటల్లో బస చేశారు. ఇవాళ రాష్ట్ర నేతలతో సమావేశం తర్వాత బహిరంగ సభలకు వెళ్లనున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్ సభలో పాల్గొంటారు రాహుల్. 2 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సభ వనపర్తిలో జరగనుంది. సాయంత్రం 4 గంటలకు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ సభ హుజూర్ నగర్లో ఏర్పాటు చేశారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో ప్రజలు రాహుల్కు వివరించారన్నారు. సభలు ముగిసిన తర్వాత రాత్రి 8 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుగు పయనం కానున్నారు రాహుల్ గాంధీ. ఇప్పటికే మార్చి 9న శంషాబాద్ సభకు హాజరయ్యారు రాహుల్. శంషాబాద్ సభలోనే కనీస ఆదాయ వాగ్దాన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం తెలంగాణ గడ్డ మీద ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను ఆదరించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇవాల్టి రాహుల్ సభలను సక్సెస్ చేసే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఈ టూర్ తర్వాత మరోసారి రాష్ట్రంలో రాహుల్ ప్రచారం చేసేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఏప్రిల్ 9లోగా రాష్ట్రంలో 1-2 విడతల్లో రాహుల్ టూర్ ఉండే అవకాశం ఉందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.